రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్నవారు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. స్వయం ఉపాధి మార్గంగా పెరటి కోళ్ల పెంపకం, తక్కువ సమయం తక్కువ పెట్టుబడితో లాభాలు అంటున్న శాస్త్రవేత్తలు. సమీకృత వ్యవసాయంలో వరి, చేపలు, ఉద్యాన పంటల సాగు, ఎకరంలో ఏడాదికి 2,50,000 నికర ఆదాయం పొందుతున్న రైతు. 10 సెంట్లలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు, 365 రోజులు దిగుబడి, నెలకు 15,000 ఆదాయం పొందుతున్న రైతులు. పెద్దగా పెట్టుబడి ఖర్చులు లేకుండా ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి? ఇదేంటి అనుకుంటున్నారా? పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందే కంటే సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం ఈ పెరటి కోళ్ల పెంపకం. అయితే కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటుకోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. రాను రాను ఇవి కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా ఇప్పుడు పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతి అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితో పాటు కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా ఉంది. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే లాభాలు రావడం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వీటి పెంపకంలో కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. పెరటి కోళ్ల పెంపకం మన భారతదేశంలో అనాదిగా వస్తున్నప్పటికీ కూడా పెరటి కోళ్ల తోటి ముఖ్యంగా మన దేశావళి కోళ్ళు చూసినట్లయితే ఎముకలు ఎక్కువ, మాంసం తక్కువ, దానితో పాటు గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం, సంవత్సరానికి చూసుకుంటే దాదాపు 35 నుండి 45 గుడ్ల ఉత్పత్తి రావడంతో ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మాంసకృతుల లోపము, పౌష్టికాహారం లేకపోవడం, సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈ మాంసకృతుల లోపంతో అనేక మంది కూడా అనారోగ్య సమస్యలు ఎదురుకావడం జరుగుతుంది. భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 140 మిలియన్ల గుడ్ల ఉత్పత్తి ఉన్నప్పటికీ, అలాగే ఈ యొక్క మాంస ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్స్ల మాంస ఉత్పత్తి అయినప్పటికీ కూడా వినియోగం చూసుకుంటే సరాసరి సంవత్సరానికి సగటున ఒక మనిషి వచ్చి గుడ్ల వినియోగము 101, మరి 7.5 కేజీల వరకు కూడా మాంసం అనేది వినియోగం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకంలో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళ చూసినట్లయితే రాజశ్రీ కానీ, అలాగనే వనరాజ, గ్రామప్రియ, వనశ్రీ, గ్రామశ్రీ అని రకరకాలైనటువంటి కోళ్ళని యొక్క అభివృద్ధి పరచడం జరిగినది. ఈ కోళ్ళు మన యొక్క నాటుకోళ్ళు ఎలాగ దేశావళి కోళ్ళు పెరట్లో పెరుగుతూ ఇవి దాదాపు 140 గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది సంవత్సరానికి. ఇవి 35 నుండి 45 గుడ్లు ఉత్పత్తి చేస్తే దేశావళి, అదే యొక్క అభివృద్ధి పరచబడినటువంటి ఈ రాజశ్రీ రకమే కానీ, గ్రామప్రియ కానీ, వనశ్రీ అనేటువంటి రకాల కోళ్ళు 140 గుడ్ల పైనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇంకోటి గుడ్డు యొక్క పరిమాణం చూసినట్లయితే ముఖ్యంగా గుడ్డు పరిమాణం మన యొక్క తెల్లకోడి గుడ్డు సైజులో ఉండడం, ఈ యొక్క తెల్లకోడి గుడ్డు సైజు వచ్చేసరికి 50 నుండి 55 గ్రాములు అదే పరిమాణంలో ఉండడము, గోధుమ రంగు ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి కోళ్ళను గాక గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో పెంచుకున్నట్లయితే పుష్కలమైనటువంటి గుడ్ల లభ్యతతో పాటు మాంసం కూడా మంచి లభ్యమై
పౌష్టికాహార సమస్యని తీర్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేసుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి మనము యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రామప్రియనే కానీ, అలాగనే రాజశ్రీ లాంటి రకాలే కానీ, వనశ్రీ అనేటువంటి రకాలే కానీ గ్రామీణ ప్రాంతాలు మాంసం కొరకు లేకపోతే గుడ్ల కొరకు అంటే 2 రకాలుగా కూడా వీటిని పెంపకానికి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కనుక ఒకవేళ మాంసం కొరకు గ్రామీణ ప్రాంతాలు ఒకవేళ పెంపకం చేసుకోవాలంటే బాయిలర్ ఫీడు మనం దాదాపు 5 నుండి 6 వారాల వరకు అందించవలసి ఉంటుంది. అలాగనే ఒకవేళ గుడ్ల కొరకు గుడ్ల కొరకు పెంచుకోవాలనుకుంటే లేయర్ స్టార్టర్ ఫీడు మనం ఒక 6 వారాల దాకా కూడా అందించవలసి ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే ముఖ్యంగా బ్రాయిలర్ మాంసం కొరకు, ఎందుకనంటే ఈరోజు మార్కెట్ డిమాండ్ పరంగా చూసుకుంటే నాటుకోళ్ళకు వచ్చి దాదాపు మాంసానికి గ్రామీణ ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉన్నది. ఈ అధిక డిమాండ్ ఉన్న వృత్యా ఇంకోటి దాదాపు 1.5 లోపల ఉన్నటువంటి కోడి శరీర బరువు ఏదైతే లోపల ఉంటుందో ఆ యొక్క కోళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అధిక మొత్తంలో కూడా ఇష్టపడడం జరుగుతుంది కనుక ఆ యొక్క బరువును పొందాలంటే దాదాపు ఒక 14 నుంచి 16 వారాలనే ఈ యొక్క 1.5 కేజీ లోపల వరకు రావడం వల్ల కూడా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగం కూడా దీన్ని చేసుకున్నట్లయితే మంచి అదనపు ఆదాయం అనేది ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒకవేళ లేదు గుడ్ల కొరకు మేము పెంచుకోవాలనుకుంటే గుడ్ల కొరకు పెంచుకున్నటువంటి రైతాంగం వచ్చేసి దాదాపు 6 వారాల వరకు కూడా మనం ఈ యొక్క బూడర్ షెడ్లో పెంచుకోవాలి. ఆ బూడర్ షెడ్లో పెంచుకునేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ఆ యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క షెడ్ అనేది దాదాపు ఇది సాంద్రత పద్ధతిలో అంటే ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఫీడ్ ఇంతవరకు చెప్పినట్టు ఒకవేళ మనము ఈ యొక్క లేయర్ కోళ్ళ కొరకు పెంచుకున్నట్లయితే లేయర్ స్టార్టర్ ఫీడ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. వాటిని తీసుకొచ్చుకొని 6 వారాల దాకా పెట్టుకొని ఆ తర్వాత బయట మన యొక్క ఉన్నటువంటి పరిసరాలను బట్టి మన యొక్క బయటలో ఉన్నటువంటి మనకు స్పేస్ ఎంత ఉన్నది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో వచ్చేసి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లాంటిది వనశ్రీ కానీ లేకపోతే రాజశ్రీ లాంటి కోళ్ళని కానీ గ్రామప్రియ లాంటి కోళ్ళని కాక పెంచుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో దాదాపు వచ్చేసి 1000 కోళ్ళ వరకు కూడా ఈ బ్యాక్యార్డ్ కోళ్ళను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెరట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క స్పేస్ని బట్టి అంటే దాదాపు వచ్చేసి ఆ పెరట్లో ఉన్నటువంటి గడ్డినే కానీ అవి ఏవైతే చెదలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకొని పెరగడం జరుగుతుంది. పెరటి కోళ్లలో చాలా రకాలున్నాయి. గుడ్ల ఉత్పత్తితో పాటు మాంసం ఉత్పత్తికి కూడా పెంచుతున్నారు. అయితే కోళ్ల పెంపకం చేపట్టేవారు తొలి దశ నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రోగాలు కోళ్ల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. కాబట్టి వీటి నివారణకు ముందస్తు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్. వీటికి చేయవలసింది ఏంటంటే ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క వ్యాధులైనటువంటి ప్రబలిత ఉంటాయి కనుక ముఖ్యంగా వచ్చేసి కుక్కరత తెగులు సంబంధించి గంబోర కానీ ఆ తర్వాత వచ్చేసి కోళ్ళలో వచ్చేసి మసూచి లాంటి వ్యాధులు లాంటి ప్రబలే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ యొక్క వ్యాధులు రాకుండా ఎందుకంటే ఈ కోళ్ళల్లో ఇప్పుడు విరివిరిగా ఈ టీకాలు అనే లభ్యత ఉంది కనుక ఈ యొక్క కోళ్ళల్లో వచ్చేసి ఊరు కోళ్ళల్లో ఈ 3 టీకాలు వేసుకున్నట్లయితే రోగాల నివారణ నుండి కూడా మనం బారిన పడకుండా కోళ్ళను కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7వ రోజు స్థలకే లసోటా టీకా ఇది యొక్క కళ్ళల్లో వేసేటువంటి డ్రాప్ అంటే కంటిలో చుక్క వేసుకోవచ్చు. ఆ తర్వాత 14వ రోజు చూసుకున్నట్లయితే గంబోర టీకాను వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు గంబోర టీకా మళ్ళీ బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు లసోటా ఈ యొక్క టీకాలు బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత 28వ రోజు మసూచి కానీ అమ్మ తల్లి సంబంధించిన టీకాని 28వ రోజు ఇచ్చేసి ఆ తర్వాత 42వ రోజు ఈ యొక్క కుక్కర్ రోగానికి సంబంధించిన టీకానే ఇవ్వవలసి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా కోళ్ళు వచ్చేసి పెరట్లో పెరుగుతాయి కనుక ఈ పెరట్లో లభ్యమైనటువంటి వాటర్ ఏదైతే కొంత మురికి నీరు అనేవి తాగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ముఖ్యంగా పరాన్నజీవుల బెడత గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని నివారణ కొరకు మనము ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి కంటే ముందే దాదాపు మనం ఒక 2 నెలలకోసారి నెలకు కానీ 2 నెలలకోసారి కానీ ఈ యొక్క డీవార్మింగ్ మందులు ఏవైతే పరాన్నజీవులు లోపల వచ్చేసి ఈ యొక్క నులి పురుగులే కానీ పురుగుల ఉత్పత్తి అయ్యేసేసి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే శరీర పెరుగుదల అనేది రాకుండా ఇవి నివారిస్తున్నాయి కనుక వాటి పరాన్నజీవుల బెడత నివారించుకోవడానికి వాటి శరీరంలో ఉన్న వాటిని బయటికి పంపించడం కొరకు మనం మామూలుగా వచ్చేసి ఈ నటల మందులు అనేవి విరివిరిగా దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి పైపర్జీనే కానీ ఆ తర్వాత ఆల్బెండజోలే కానీ మెబెండజోల్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క నులిపూరుల నివారణ కొరకు వీటిని పొడి మందును నీళ్ళలో వేసుకొని కలుపుకొని బాగా గ్లాసులు వేసి కలిపేసి ఒక సిరంజి తీసుకొని 0.5 ml వరకు కూడా
ఒక్కొక్క కోడికి తాగించినట్లయితే మనం ఈ యొక్క పరాన్నజీవుల బెడత అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్యార్డ్ పౌల్ట్రీ రేరింగ్ చేయాలన్నటువంటి ఆసక్తి కలిగిన రైతులను వారిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో, వారిని భుజము తట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క NLM కింద కూడా నేషనల్ లైవ్ స్టాక్ జాతీయ ఈ యొక్క మిషన్ ప్రోగ్రామ్ కింద కూడా 50 లక్షల వరకు కూడా దీంట్లో ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫండింగ్లో 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నది. మిగతా 50% అంటే 25 లక్షల వరకు మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు పర్ఫెక్ట్ మట్టిమనిషి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్న కమతాల రైతులు ఎక్కువయ్యారు. వరి సాగుపై ఆధారపడితే ఆదాయం సరిపోక ఇతర పనులతో కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విధానంలో వరితో పాటు చేపల పెంపకం చేపట్టవచ్చు. మెట్ట పంటలను గట్లపై సాగు చేసుకోవచ్చు. వరి కంటే 3 నుంచి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈ సాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతుకు అత్యంత అనువుగా ఉంది. ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం చేస్తే తన భూమిని మోడల్ ఫామ్గా తీర్చిదిద్దారు ఏలూరు జిల్లా రైతు. ఈ సాగు విధానంలోని ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మనము తెలుసుకుందాం. చిన్న సన్నకారు రైతులు కేవలం వరి సాగుపై ఆధారపడితే కుటుంబం గడవని దుస్థితి నెలకొంది. ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న రైతుకు ఏడాదికి 15 నుండి 40 వేల ఆదాయానికి మించడం లేదు. దీంతో పక్క భూములను కౌలుకు తీసుకోవడం లేదా ఇతర పనులతో కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో ఎకరంలో వరితో పాటు పొలం చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచవచ్చు. అలాగే గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి సంవత్సరం పొడవునా తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. కందకం తవ్వడానికి పెట్టుబడి అవసరం కనుక ఈ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 50,000 రాయితీ అందిస్తోంది. ముంపు భూములు, లోతట్టు ప్రాంతాల రైతులకు ఈ సాగు విధానం అత్యంత అనుకూలంగా ఉంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెలమిల్లి గ్రామ రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరం భూమిలో ఈ సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఎకరం పొలంలో కూడా దీన్ని IFS మోడల్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అండి. దీంట్లో మనకి మొదటగా ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఎకరంలో వరి అనేది ఉంటుందండి. తర్వాత వరి చుట్టూత చెరువు అనేది ఉంటుందండి, ట్రెంచ్. తర్వాత గట్ల మీద హార్టికల్చర్ క్రాప్స్ వేసుకోవడం జరిగిందండి ఒక 20 సెంట్లలో. అయితే ఇప్పుడు ఈ ప్యాడీ వచ్చేసి మేము కూచిపటాలియా ఓడవడం జరిగిందండి. 1:1 లైన్ ఊడుపు ఓడవడం జరిగిందండి కూచిపటాలియా. అయితే మేము ఈ వరికి మేము వీడి మేనేజ్మెంట్ కూడా మేము వీడ ద్వారాగా చేస్తామండి, మనుషులతో కాకుండా మాకు తక్కువ ఖర్చులు అయ్యేలాగా. తర్వాత చేపలు వచ్చేసి మేము ఫస్ట్లో పెద్ద చేపలు 0.5 సైజ్ తెచ్చుకుని వేసుకునేవాడి అండి. అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, వాతావరణం ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని మేము చేప పిల్ల అనేది పెంచుకోవడం జరుగుతుందండి. 2 అంగుళాల పిల్ల తెచ్చుకుని ఇందులో వేసుకోవడం జరుగుతుందండి. ఇది 2 అంగుళాల పిల్ల కూడా మేము ఒక 40 డేస్లో మేము వేరుశనగ చెక్క, అలాగే జీవామృతం కూడా ఇచ్చుకోవడం జరుగుతుందండి. ఒక 40 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఎవ్రీ 40 డేస్కి మేము ఈ చేప పిల్ల అనేది హార్వెస్టింగ్ చేసుకోవడం, మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవడం అలా చేయడం జరుగుతుందండి. అలాగే ఇంకా గట్ల మీద వచ్చేసేసరికి మేము ఆదాయ వనరుల కింద మేము బొప్పాయి, అరటి, అలాగే వెజిటేబుల్స్ అండి, 4-5 రకాలు తగ్గకుండా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఇవి మాకు ఇంట్లోకి వాడుతున్నాం, అలాగే ఆదాయ వనరుల కింద ఉన్నాయండి. ఇవి కాకుండా 35 రకాలు మేము ప్రతి సీజను కూడా మేము బయటికి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేకుండా ప్రతి ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ కవర్ అయ్యేలాగా 30 వెరైటీస్ అనేవి పెట్టుకోవడం జరిగిందండి. అలాగే డ్రాగన్ ఫ్రూటు, దానిమ్మ, జామ, బత్తాయి, రామఫలం, లక్ష్మణ ఫలం, అలాగే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. బయటికి వెళ్ళి తెచ్చుకోకర్లేకుండా ఇందులో ఉన్నాయండి. అలాగే ఇవి కూడా మేము ప్రకృతి సేద్యంలోనే మేము పండించుకోవడం జరుగుతుందండి. ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా
ప్రకృతి సేద్యంలో ఈ పండించుకోవడం జరుగుతుందండి. దీనికి మేము మెయిన్గా జీవామృతం ఇచ్చుకోవడం జరుగుతుందండి. జీవామృతం, పుల్లటి మజ్జిగి, అలాగే వేపగింజల కషాయం అనేది మేము వాడడం జరుగుతుందండి. మేము ముందు ఇది తీసుకోవడానికి మాకు అప్పుడు 55,000 దీనికి మాకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగిందండి 2019లో అప్పుడు. అలాగే ఈ గట్ల మీద కూడా మొక్కలు ఒకసారి మనం పాతుకున్నాక మన ఖర్చు అనేది తక్కువ ఉంటుందండి. ఈ వెజిటేబుల్స్ ఇవి కూడా మేము ఓన్ సీడ్ డెవలప్మెంట్ చేసుకుంటానండి. చిన్నది నర్సరీ, నేను నా పొలానికి సరిపడగా నర్సరీ నేనే పెట్టుకోవడం జరిగిందండి. ఆ మొక్కల ఖర్చు కూడా నాకు తక్కువగా ఉంటుంది. అలాగే ఇన్పుట్స్ కూడా మేము తెచ్చేది బెల్లం ఒకటే బయట తెస్తానండి. మిగతా అన్నీ కూడా ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ బొప్పాయి, అరటి ఇవి కూడా మేము ఫెర్మెంటేషన్ చేసుకుని మొక్కలకు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మాకు ఇది వచ్చేసి మాకు గట్ల మీద వచ్చేసి మాకు ఒక 50 నుంచి 60,000 వరకు ఆదాయం వస్తుందండి. అలాగే చెరువుకి ఇంచుమించుగా 70-80,000 మాకు చెరువు మీద చేపల ద్వారా వస్తుందండి. అలాగే ఈ ప్యాడీ మీద వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మాకు ఈ ఖర్చులన్నీ పోను ప్యాడీ కానీ, ఇలా చేపలకు కానీ, మొక్కలకి హార్టికల్చర్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మాకు ఖర్చులు పోను మాకు నికరంగా 2,50,000 అనేది ఆదాయం అనేది వస్తుంది. మాకు ఏంటంటే ముందు ఇలాగ ఏపీసీఎన్ఎఫ్లో నేను ఈ వ్యవసాయం చేస్తుండగా మాకు అప్పుడు 2019లో అప్పుడు గవర్నమెంట్లో మాకు ఈ ఫిష్ ప్యాడీ గురించి మాకు చెప్పడం జరిగిందండి. దేశీ వరి రకమైన కుజుపటాలియాను పండిస్తున్న రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఈ సమీకృత వ్యవసాయంలో మాత్రం ఎటువంటి ఎరువులు, కషాయాలను వాడలేదు. ఇక్కడ చేపలు విసర్జించిన వ్యర్థాలే పంటలకు ఎరువు. దీనివల్ల అతి తక్కువ ఖర్చుతో పంట తీస్తున్నారు. ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది. ప్రతి నెల 1,025 ఆదాయం పొందే మార్గంగా ఉన్న ఈ విధానం చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు వరంగా మారింది. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం 1 సంవత్సరం పైనే ఎదురు చూడవలసి ఉంటుంది. మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులైతే ఇలాంటి పండ్ల తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటీఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకు విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ను పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే కూరగాయలు మరియు పండ్లలోని ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల వాటి యొక్క రెసిడ్యూ ఉండడం వల్ల చాలా మందికి విపరీతమైన రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ మల్టిపుల్ క్రాప్స్ అనేది ఒకే బెడ్ మీద మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఎనీ టైం మనీ మోడల్ కింద కూడా మేము ప్రతి రైతుకి కూడా తీసుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి గాని ఇంటికి గాని కావాల్సిన ప్రతి కూరగాయలు కూడా వాళ్ళ ఇంటిలోని పెరడులోని పెంచుకొని దాని నుంచి వచ్చిన
వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం ఆకుకూరలు, తీగజాతి, పండ్లు, అదేవిధంగా దుంప జాతి ఇంచుమించు 18 నుంచి 20 రకాల ఆకుకూరలు మనం ఒకే 2-3 బెడ్ల మీద మనం తీయడం వల్ల ఈ వైవిధ్యత వల్ల కూడా మనకి ఈ రోజు ఇక్కడ చూసినట్టయితే కొన్ని మిత్ర పురుగులు కనబడుతున్నాయి. దానివల్ల మనకి రావాల్సిన ఈ శత్రు పురుగులన్నీ కూడా కంట్రోల్ చేయడం అవుతుంది. ఒకవేళ ఆ స్థాయి దాటినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు ఉన్న కషాయాలతోని ఇవి కంట్రోల్ చేసుకొని ఎటువంటి పురుగు మందులు ఆర్ శీలింద్రనాశులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయంలోని ఈ కూరగాయలు పండించి తినే ఏర్పాటు మనం ప్రతి క్లస్టర్ విలేజ్లో కూడా ఏపీసీఎఫ్ సిబ్బంది ద్వారా ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా వేసుకున్నట్టయితే అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. గుర్ల మండలం జమ్ముపేట గ్రామంలో చాలా మంది రైతులు ఈ ఏటీఎం మోడల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఓ రైతు 20 సెంట్ల స్థలంలో 20 రకాల పంటలు పండిస్తున్నారు. ఇంటి అవసరం పోగా మిగతావి అమ్ముకుంటున్నారు. నెలకు 10 నుండి 15,000 ఆదాయం పొందుతున్నారు. ఈ సంవత్సరం ఏటీఎం మోడల్ అని ఒక కొత్త విధానాన్ని రైతులందరితో వేయించడం కోసమని మొదలు పెట్టాము. మొదటగా ఈ గ్రామాల్లో పనిచేసిన కార్యకర్తలతో మొదలు పెట్టాము. అయితే దీని ఉపయోగం ఏంటి అంటే ఏటీఎం మోడల్ అన్నది ఎనీ టైం మనీ అన్న మోడల్ దీనికి. అయితే రైతు వేసిన దగ్గర నుంచి నిరంతరం 365 రోజులు ఆదాయం వస్తూ అదే విధంగా తన పంటని పచ్చగా కప్పి ఉంచి అన్ని రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయని క్యాడర్స్ పొలాల్లో ముందుగా వేయించడం జరిగింది. దీన్ని చూసి ఇదే విధంగా గుర్ల మండలంలో అయితే 4 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. అక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు 20 మోడల్స్ అన్న వేయడం జరిగింది. ఇది చూసి పక్క రైతులు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి రైతులు కూడా వేస్తామని ముందుకు రావడం జరిగింది. ఈ 2-3 నెలల్లో అయితే 50-60 మోడల్స్ వేయవచ్చని అనుకుంటున్నాము. ఈ మోడల్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే 365 రోజులు నిరంతరం ఆదాయం వస్తుంది రైతుకి. తర్వాత పంటలతో కప్పి ఉంచుతుంది. వీళ్ళు జీవామృతాలు, ఘనజీవామృతము ఇవన్నీ వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బయటికి రావడం వలన ఇంకా పోషకాలన్న పంటకు బాగా వచ్చి తర్వాత పంట కూడా బాగుంటుందని రైతులకు వివరిస్తున్నాము. అదేవిధంగా ఈ రైతుకి అయితే ఇప్పటి వరకు 10 సెంట్లో వేశారు దుర్గారావు. ఇతనికి అయితే ఇప్పటి వరకు 6,000 ఆదాయం అన్నది వచ్చింది. ఆకుకూరల నుంచి తీశారు. తర్వాత టమాటా అవి ఆదాయం అన్నది వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఏటీఎం మోడ్లో 20 రకాల పంటలన్నా వేయడం జరిగింది. అయితే ఉత్తర కోస్తాలో ఇప్పుడు మేము ఉధృతంగా ఏదైతే ఏటీఎం మోడల్ రైతుకు నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఒక 20 సెంట్లలో బహుళ పంటలు అంటే ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, అలాగే వెజిటబుల్స్ ముఖ్యంగా ఈ టమాటా, వంగ, బెండ ఇవి, అలాగే వీటితో పాటుగా మొక్కజొన్న ఎర్రపంటగా, తర్వాత ఆముదము ఎర్రపంటగా ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించి రైతు శాస్త్రవేత్తలకు మరియు మోడల్ మేకర్కు మెంటర్ కూడా సహాయంతో గ్రామాల్లో విస్తృతంగా రైతుల పొలాల్లో 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసి సుమారుగా నెలకి ఆయనకి ఒక 10,000 నుంచి 15,000 ఆదాయం వచ్చే విధంగా ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ప్రకృతి వ్యవసాయం దిశగా ఈ రైతు సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాలందరూ కూడా రైతులు ఈ విధానాన్ని చూసి ఈ బాగుంది బహుళ పంటల విధానము అంటే ముఖ్యంగా ఈ బహుళ పంటల వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతోంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది. అలాగే దీనికి కావాల్సినటువంటి ఘనజీవామృతాలు, ద్రవ జీవామృతాలు అన్ని కూడా వారి స్థాయిలోనే తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా సమాజానికి ముఖ్యంగా రసాయన రహిత కూరగాయలను అందించడానికి ఏటీఎం మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.